మొదట్లో ఫీల్డ్లోకి ఎలా తిరిగారో బ్యాగ్ పట్టుకొని, సో హైదరాబాద్లో అడుగు పెట్టగానే నాకు తెలిసి మీరు హైదరాబాద్లో మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ హైటెక్ సిటీ అప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఒకసారిగా ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే సో ఇక్కడ అసలు బిజినెస్ ఎలా జరిగింది, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఒక ఆలోచనలో ఏమైనా పడ్డారా? ఇవన్నీ చూస్తే మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఈ గచ్చిబౌలి అప్పటికి ఏం డెవలప్మెంట్ ఏం లేదు. సో ఇక్కడ ఎలా అమ్మాలి, ఏంటి పరిస్థితి, సో ఇక్కడికి నిలదొక్కోగలమా మనము అని ఒక ఆలోచన వచ్చిందా? నిజంగానండి. ఎందుకంటే ఇదొక ప్రపంచం. మేమంతా అప్పటివరకు పల్లెటూరులో ఉన్నాం. ఒక రకంగా కాకినాడ అంటే ఏమో పెద్ద పల్లెటూరు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటిది హైదరాబాద్లోకి వచ్చేటప్పటికి మాకు రూట్లే తెలియదు. నాకు ఒక డ్రైవర్ని వేసుకుని నా కారులో వస్తూ ఉంటే ఎల్బీ నగర్కి వచ్చిన తర్వాత మాకు వసంత నగర్లో మీకు గెస్ట్ హౌస్ పెట్టాను అన్నాడు ఆయన. వసంత నగర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కుకుట్పల్లి ఎక్కడో తెలియదు, అమీర్పేట అంటే తెలియదు. అక్కడ అడిగితే మాకు ఉప్పల్ నుంచి ఇటు వెళ్ళండి మీకు కుకుట్పల్లి వస్తుందని చెప్పారు. జంక్షన్ దగ్గరికి వచ్చేదాడు, ఉప్పల్ జంక్షన్ దగ్గరికి వచ్చేదాడు మా డ్రైవర్ ఏమన్నాడండి, అక్కడి నుంచి తెలుస్తారు నాకు కుకుట్పల్లి అన్నాడు. మేము అన్నీ చూసుకుంటా మేము మాటల సందర్భంలో పడిపోయాం. అదే అంబాసిడర్ కార్ అప్పుడు తర్వాత మళ్ళీ ఎసెంట్ వచ్చింది. ఎసెంట్ కార్లోనే వచ్చాను నేను. ఆడేం చేశాడు నాకు తెలిసి అన్నవాడు వరంగల్ హైవే తీసుకెళ్ళిపోయాడండి. ఆ రూట్లోకి వెళ్ళిపోయి గట్కేస దాకా వెళ్ళిపోయాం. స్టార్టింగ్ రావడమే. అక్కడికి వెళ్ళేటప్పుడు బోర్డులు కనిపిస్తున్నాయి వరంగల్ డిస్టెన్స్లో ఎంత ఉందని చెప్పి. అప్పుడు నేను మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అడుగుతూ మళ్ళీ వెళ్ళడం జరిగిందనమాట. అన్నీ నాతో పాటు అక్కడ పనికిరాని వాళ్ళు, అంటే బిజినెస్ సరిగ్గా చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు నాతో పాటు వచ్చారండి 4. ఓకే. నా కారులోనే వాళ్ళని తీసుకుని నేను హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత తీసుకెళ్ళారు. అక్కడ గెస్ట్ హౌస్ అన్నారు. మేము ఎక్కడో ఊహించుకున్నాం గెస్ట్ హౌస్ అంటే. కానీ మాతో పాటు సహవాసం చేసిన నల్లులు, బొద్దింకలు, ఎలకలు, పిల్లులు ఇలా ఉండేవి అనమాట. దాంతోపాటు చిన్న పరుపులు వేసారు. అక్కడే చేసాము. కానీ అప్పుడే డిసైడ్ అయ్యానండి నేను, ఇక్కడికి వచ్చాము మనం మళ్ళీ వీళ్ళతో కూడా అదే చెప్పాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు, మనం హైదరాబాద్లో కెరీర్ కింద తీసుకున్నాం. బిజినెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ ఒక 100 ప్లాట్లు చేస్తే మనం వచ్చిన దానికి పర్పస్ ఉంటుంది. అంచేత మీరు ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో పోటీ పడి ఆ వెంచర్లో మనం చేద్దాం అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి 1 ఇయర్లోనే మీరందరూ కూడా కార్లు కొనుక్కొని మన ఊరు వెళ్ళాలి. ఇదే టార్గెట్ పెట్టానండి వాళ్ళకి. నేను ఒక మంచి కారు నేను కూడా కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళకి రోజుకు 100 రూపాయలు ఇచ్చేవాడినండి. ఎక్కడ ఒకసారి ఇక్కడ రూట్లు తెలియదు మాకు, ఎలా ఫీల్డ్ తిరగడానికి, మధ్యాహ్నం ఎక్కడ లంచ్ చేసుకోండి మళ్ళీ సాయంత్రం వచ్చేయండి అని చెప్పి. అప్పుడు మరి సార్ ఎక్కడ రూట్లు తెలియదు మనకి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి మేము, నాది కూడా అదే పరిస్థితి కాదా. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. ఇలాగే ఏం చెప్పానంటే వాళ్ళని 2 వీలర్స్ ఉన్నాయి వీళ్ళందరికీ, మన ఇక్కడ కెరీర్ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. 1 వీక్ అయిన తర్వాత చెప్పారనమాట, 2 వీలర్స్ ఏదైతున్నాయో తెప్పించేసుకోండి ఇక్కడికి, మీరు మాత్రం వెళ్ళొద్దు, అక్కడి నుంచి ఏదంటే పార్సల్లో తెప్పించుకోండి అని చెప్పి. మీరు కేపీహెచ్బి దగ్గరికి వెళ్తే సిటీ బస్సులు బయలుదేరుతాయి, మెహదీపట్నం లేదంటే అమీర్పేట, ఉప్పల్లు, ఇటు పటాన్చెరు. అప్పటికి ఇవన్నీ లేవు, మాదాపూర్ కానీ ఏమి లేవండి. అప్పుడు ఏం చేసామంటే వాళ్ళందరినీ కూడా సిటీ బస్ ముందు నిలబడండి, మెహదీపట్నం అని బోర్డు కనిపిస్తుంది, దాని వెనకాల బండి పెట్టుకుని ఆ బస్సు వెనకాల వెళ్ళిపోండి. ఎక్కడ అవుతుంది, కూకట్పల్లి అవుతుంది, అక్కడ బోర్డులు చూడండి అటు ఇటు, అక్కడ కూకట్పల్లి. కొంత దూరం వెళ్ళండి భరత్ నగర్, లేదంటే అక్కడికి వెళ్ళండి ఎర్రగడ్డ, తర్వాత ఎస్ఆర్ నగర్, మీకు బోర్డులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ ఏరియా ఇది అని గుర్తుపెట్టుకోండి. ఇలాగ వాళ్ళని మొత్తం సిటీ అంతా అలవాటు చేశారండి. ముందు బిజినెస్ కోసం ఆలోచించలేదు, ముందు పరిచయాలు పెంచుకోవడం కోసం అసలు ఏరియా కావాలి కానీ ఉద్దేశంతో. ఆ తర్వాత నుంచి ఇంకా ఎవరైతే హైదరాబాద్లో జాబ్ చేస్తూ కానీ రిలేషన్ కానీ ఎవరైతే ఉన్నారో లిస్ట్ అవుట్ తీసుకోమని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటిగా స్టార్ట్ చేశామండి. 3 months వరకు నేను ఒక ప్లాట్ కూడా చేయలేదండి. టీం కానీ నేను కానీ అందరూ కూడా మమ్మల్ని విచిత్రంగా చూసేవారు. ఆఫీస్లోకి వెళ్తే వీళ్ళు అనవసరంగా వచ్చారు, వీళ్ళు ఏం వ్యాపారం చేస్తారు. చాలామంది నాతో పాటు కొలీగ్స్ ఉంటారు కదా, సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా మా ఎండి దగ్గరికి వెళ్ళి, సార్ ఎందుకు వాళ్ళందరం రప్పించాం, అనవసరం ఖర్చు కదా వాళ్ళకి. కానీ నాకు అది ఆ మాటలు విన్న తర్వాత నాకు ఇంకా కసి పెరిగిందండి. ఎందుకు చేయలేము మనం, అన్న టార్గెట్ అయితే ఉంది పూర్తిగా. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించలేదు, పాజిటివ్గానే తీసుకున్నాను. అప్పుడు నేను ఒక చిన్నది ఇంప్లిమెంట్ చేశానండి. ఆ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నేను సక్సెస్ అయ్యాను. అది ఈ రోజుకి అది ఎవరికి నేను మార్కెటింగ్ వాళ్ళకి సీక్రెట్ ఏం లేదు సార్, అందరూ నేర్చుకోవాలని కోరుకున్నా. దాన్ని నేను కార్ సిస్టమ్ అంటాను, CAR. రియల్ ఎస్టేట్లో ఇది అద్భుతం అండి, ఎవర్ గ్రీన్ కార్ సిస్టమ్ అనేది. CAR. ఏమంటే నాకు ఇక్కడ అప్పటికి జనాభా తక్కువే, ఇప్పుడంటే 1,30,00,000 జనాభా అయిపోయింది, అప్పుడు జనాభా తక్కువ. ఈ హైదరాబాద్లో ఒక్కరిని పరిచయం చేసుకోండి చాలు. మనకి ఎవరూ తెలియదండి, రాజకీయ నాయకులు తెలియదు, ఎవరో తెలియదు, చుట్టాలు కూడా ఎవరు లేరు. నాకైతే ఎవరు లేరు, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాయడానికి వచ్చేవాడిని తప్ప అప్పుడు ఎవరు లేరు. మరి ఒక్క వ్యక్తిని పరిచయం చేసుకోండి, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎక్కడైనా సరే, క్యాంటీన్లో కానీ, లేదంటే ఏదో సందర్భంలో ఒక్కరిని పరిచయం చేసుకుని
అతని ద్వారా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయొచ్చండి ఈ సిస్టమ్ ద్వారా. అది ఎలాగంటే ఫస్ట్ మనం ఆలోచించేది కస్టమర్గా ఆలోచిస్తాం. అతను కస్టమర్ దృష్టిలోనే మనం పరిచయం చేసుకుందాం. అతని పేరు అడుగుతాం మనం, లేదంటే ఎక్కడికి వెళ్ళి మామూలుగా బిజినెస్ కోసం ఆలోచించకుండా మనం అతనికి పరిచయం చేసుకుంటాం. బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాం, ఎవరో ఒక రిటైర్డ్ పర్సన్ రామారావు గారు అనే వ్యక్తి పరిచయం అయ్యి ఉంటాడు. బస్సు వచ్చేలోగా ఏదో కాలక్షేపం చేయాలి కాబట్టి 2-3 మాటలు మాట్లాడతాం. మీరు ఏమడిగారు, మీరు ఎక్కడ ఉంటారు సార్, ఏమయ్యారు, నేను రిటైర్ అయిపోయాను బాబు అంటారు. అతను ఆటోమేటిక్గా మనల్ని కూడా అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు, చదువుకుంటున్నావు, లేకపోతే ఏం చేస్తున్నావు, లేదా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఒకసారి మీరు అవకాశం ఇస్తే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను సార్, నాకు ఎందుకంటే బస్సు వచ్చేస్తుంది కాబట్టి మాట్లాడడానికి లేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి వస్తాను. అది మొహమాటం కోసమైనా రమ్మని చెప్తాడు. అడ్రస్ తీసుకుంటామండి, నోట్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఒక డైరీ, ఒక పెన్ను మాత్రం ఎప్పుడు ఉండాలి మార్కెటింగ్ పర్సన్కి, దాంట్లో నోట్ చేసుకోవడం. ఆయన ఒక పరిచయం ఏర్పడింది కాబట్టి ఒక టైం తీసుకుని, ఎందుకంటే అప్పుడు ఫోన్లు వచ్చేయాలండి, సెల్ ఫోన్లు వచ్చాయి, అన్నీ కూడా వచ్చాయి 2005కి. ఆయన దగ్గరికి వెళ్తాం సార్, కస్టమర్గానే అతను మోటివేట్ చేస్తాం. ఒకవేళ యాక్సెప్ట్ చేసి అతని దగ్గర ఇన్కమ్ ఉంది అనుకుంటే మనతో పాటు సైట్ విజిటింగ్ వస్తాడు. ఒకవేళ రాలేదు అనుకోండి, మనం అతన్ని వదిలేయద్దు, కస్టమర్ కాలేదు కదా అని బయటకు రావద్దని. చాలామంది చేస్తున్న పొరపాటు అదేనండి. ఒకసారి నో అని చెప్పగానే వెనక్కి వచ్చేస్తాను. అలా కాకుండా అతన్ని అసోసియేట్గా మార్చాలి, ఒక ఏజెంట్గా. ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటాయి, అఫీషియల్, అన్అఫీషియల్ ఏజెంట్స్. అఫీషియల్ ఏజెంట్ అంటే ఫుల్ టైం చేసేవాళ్ళు కంపెనీ తీసుకురావడం, మనకు వస్తున్న రూపాయల నుంచి 90 పైసలు అతనికి ఇవ్వడం, 10 రూపాయలు మనం పెట్టుకోవడం, అలాగే అతన్ని అసోసియేట్గా మారుస్తాం. లేదు నేను రాలేను, నేను చేయలేను బాబు అంటే అతను అన్అఫీషియల్గా ఏదో గిఫ్ట్ రూపంలో కానీ, లేదంటే ప్లాట్ కింద తెస్తానని కానీ, అలాగే అతన్ని మోటివేట్ చేసి అతన్ని అసోసియేట్గా మార్చుకోవాలండి. అది కూడా నో అని చెప్పాడు అనుకుందాం, అప్పుడు కూడా వదలొద్దు. ఆరండి రెఫరెన్సెస్. అతను తెలుసున్న వాళ్ళు 1-2 పేర్లు చెప్పండి సార్, మీకు మీ పేరు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. మనల్ని వదిలించుకోవడం కోసమైనా అతను 1-2 పేర్లు చెప్తాడండి. 100%. అప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఆ నెంబర్లు తీసుకుంటాం, రామారావు గారు పంపించారు సార్ అని చెప్పి అతను కస్టమర్గా మోటివేట్ చేయడం ప్రయత్నం చేస్తాం. లేదంటే అతను అసోసియేట్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే రెఫరెన్స్లు తీసుకుంటామండి. ఇంకా అప్పుడు మనకు పరిచయాలు ఏముందండి, అంటే మన కస్టమర్లు పరిచయం అవుతున్నారు, అసోసియేట్ పరిచయం అవుతున్నారు, రెఫరెన్స్లు కూడా తీసుకుంటాం. ఈ సిస్టమ్ ఎప్పటికీ ఉంటుందండి, దీన్ని మించింది లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడంతా సోషల్ మీడియా అని 10-15 సంవత్సరాలు కూడా మీరు ఎప్పుడు ఇది ఉంటుందండి. ఎందుకంటే పరిచయాలు అనేది ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ మోర్ కాంటాక్ట్స్, మోర్ బిజినెస్, మోర్ ఇన్కమ్ అండి. మీరు సక్సెస్కి అడ్డుదారులు ఏమీ లేవు, సీక్రెట్ అనేది ఏమి ఉండదండి. నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్, ఎంత ఎక్కువ మంది నువ్వు పరిచయం చేసుకోగలదో అంత బిజినెస్ వస్తుంది, ఎంత బిజినెస్ వచ్చిందో అంత ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ కూడా కంపల్సరీ ఇది ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్. నేను ఇందాక అందుకే అన్నది మీతోటి, 100 మందిలో 10 మందే సక్సెస్ అవుతారు, ఎథిక్స్ ఫాలో అవుతూ ఉంటారు, సక్సెస్ రేట్ కూడా వాళ్ళది బాగుంటుంది చూడటానికి కూడా. సో మొత్తం మీద తీసుకున్నామంటే అక్కడ 13,500 మీరు తీసుకున్న హైయెస్ట్ పెద్ద చెక్. సో హైదరాబాద్లో అడిగిపెట్టిన తర్వాత 3 నెలలు బిజినెస్ లేదు, ఫ్యామిలీ పరంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ మీరు ఇన్కమ్ మొదలు పెట్టుకొని ఇక్కడ రావాలంటే కానీ కొంచెం ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి. సో మరి ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు ఆ టైంలో? సో 3 నెలలు బిజినెస్ లేదు, చూసామంటే వచ్చే ఇన్కమ్ మొదలు పెట్టుకొని రావాలన్నా కానీ, సో మీకు ఎలా ఉన్నా కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. అవునండి. నేను ఎందుకంటే నాతో పాటు 4 వచ్చారు, ప్లస్ నా ఖర్చులు కావాలి, ఇవన్నీ కూడా. చాలామంది ఇప్పుడున్న మార్కెటింగ్ పర్సన్స్ కానీ లేదా వచ్చిన వాళ్ళు కానీ నాకేంటి అని అడుగుతారండి. బిజినెస్ చేయకపోయినా కూడా నాకేం చేస్తారు మీరు ఎక్కువ, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ కంపెనీలో జాయిన్ అయినా కూడా నేను 0 అనుకుంటానండి. అంటే నేను 0 నుంచే స్టార్ట్ అవుతున్నాను. నాకు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర లక్షలు వచ్చాయి. అప్పట్లో వచ్చిన డబ్బులను కూడా నేను ఎక్కడ కూడా నేను మిస్యూజ్ చేయలేదండి. ప్రతి రూపాయి, నాకు వచ్చిన ప్రతి రూపాయి ప్లాట్ల మీద పెట్టాను. కాకినాడలో నేను చెప్పాను కదండి, 140 రూపాయల నుంచి కొన్నది, మళ్ళీ వేరే కంపెనీలో 190 రూపాయలు కొన్నాను గజం రేటు. ఇంకొకటి ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ 1,200 రూపాయలు కొన్నాను. కాకినాడలోనే 3 ప్లాట్లు ఉన్నాయి. అప్పుడు నేను పెట్టింది నామినల్ అమౌంట్, కానీ ఈరోజు అది దగ్గర దగ్గర ₹1,00,00,000 వాల్యూ ఆ 3 ప్లాట్లు అవి. ఇంకా వైజాగ్లో బిజినెస్ చేసినప్పుడు వైజాగ్లో కొన్నాను. అలాగే అన్ని చోట్ల, అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే వెంచర్లు చేసామో అన్ని చోట్ల కూడా వచ్చిన ప్రతి రూపాయిని దాంట్లో పెట్టడం జరిగిందండి. అప్పుడు ఓన్లీ నేను కాకినాడలోనే చేశాను కాబట్టి ఆ కాకినాడలో ప్లాట్లే ఉన్నాయి. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలు నాకు వ్యాపారం లేదని చెప్పానండి. అందరూ విచిత్రంగా చూస్తున్నారన్నాను. కానీ నేను ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేసుకుని ప్రతిరోజు పేపర్ యాడ్ ఇచ్చేవాడిని, కొత్త వాళ్ళందరినీ కూడా నేను యాడ్ చేసుకునేవాడిని. అంటే రియల్ ఎస్టేట్ సంబంధం లేకపోయినా వాళ్ళు జాబ్ కోసం వస్తున్నారా, నిజంగా కసితో వస్తున్నారా, మరి మంచి కెరీర్ కోసం వస్తున్నారని నేను సెలెక్ట్ చేసేవాడిని. ఒకరోజు ఒక ఈనాడు పేపర్లో నేను యాడ్ ఇస్తే మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నేను ఇంటర్వ్యూ చేశానండి. 108 మంది వచ్చారు దగ్గరగా. ఓపిక అసలు లంచ్ కూడా చేయలేదు నేను.
ఆ కంపెనీలో ఏదైతే కంపెనీలో నేను నమ్మొచ్చానో దాంట్లో ఉన్నాను. ఎందుకంటే నాకు ఎవరు కొత్త వాళ్ళు తెలియదు ఇక్కడ ఎవరు. ఒక పేపర్ యాడ్ ద్వారా ఒక చిన్న సెంటెన్స్ తోటి, అది కూడా కొంచెం మంచి సెంటెన్స్ తోటి పెట్టాను అనమాట. నాకు అందులోంచి కొంతమంది నేను సెలెక్ట్ చేసుకున్నాను. జాబ్ కావాలండి, శాలరీ కావాలన్న వాళ్ళని పక్కన పెట్టేశానండి. నీకు లక్షలు కావాలంటే నా దగ్గరికి రా, ఇదే కాన్సెప్ట్ అనమాట. అలాంటి వాళ్ళు అందరూ నా దగ్గరికి వచ్చారు. దాంట్లోంచి ఒక 10 మంది 15 మంది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గరికి వచ్చిన 4 ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి వీళ్ళని అటాచ్ చేశానండి. నేను నిరంతరం రిక్రూట్మెంట్ చేస్తాను. ఈ రోజుకి నాకు అదే అలవాటు. ప్రతిసారి కూడా నాకు అడ్వర్టైజ్మెంట్లో రిక్రూట్మెంట్ చేస్తానంటే ఫ్రెషర్స్ని తీసుకుంటూ ఉంటాను ఎప్పటికీ. వాళ్ళకి ఎంతవరకు నేను తీసుకెళ్తానంటే వాళ్ళ కెరీర్, ఒక కారు కొనుక్కునే స్టేజ్ వరకు వాళ్ళని తీసుకెళ్తానండి. అదృష్టం కొద్దీ 3వ నెల నుంచి నాకు బిజినెస్ స్టార్ట్ అయిందండి. ఒకనొక 6 మంత్స్ అయ్యేటప్పటికి ఒక ఎండీగా నన్ను పిలిచి, రవిప్రసాద్ గారు మీరు బిజినెస్ ఆపేయండి అన్నట్టండి. ఎందుకంటే వస్తున్న బిజినెస్ అంత ఫ్లో అలాగ వచ్చిందండి నాకు. ఓకే. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి అప్పటికే. 2006 నుంచి మళ్ళీ విపరీతమైన క్రేజ్ మొదలైంది. అక్కడి నుంచి వేరే ల్యాండ్ తీసుకోవాలంటే మనకి కాస్ట్ ఎక్కువ పెట్టామని ఇది ఈ వెంచర్ ఇక్కడ ఆపేద్దాం, సెకండ్ వెంచర్కి వెళ్దామని చెప్పారు. ఇంకా నా కెరీర్ ఆగలేదండి ఇంకా.